హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తామో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. దీనికి కావాల్సింది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం మనం ఫ్రైడ్ రైస్ తీసుకుంటాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది కాగినాక దీనిలోకి మనము పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలని మనం చిటపటమని సౌండ్ రాగానే 2 ఆనియన్స్ అనేది చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పోపులా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత 2 టమాటాలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఇవి 2 ఒక్కసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలోకి మనము పచ్చిమిరపకాయలు అనేవి మధ్యలోకి చీల్చుకొని 2 ముక్కలుగా చేసుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 2 దోసకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు క్యాబేజీ చిన్న ముక్కలు చేసుకోవాలి. 1 ఆలుగడ్డను చిన్నగా పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనము ఉప్పు కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కారం అనేది కొంచెమే వేసుకోవాలి. ఉప్పు కొంచెం మనము రైస్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇది మనము కలుపుకోవాలి. మనము ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం చిటికెడు పసుపు, 1/2 స్పూను మసాలా పొడి వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము దీనిలోకి చిటికెడు పసుపు, 1/2 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి అనేది వేసుకోవాలి. చాలా బాగుంటుంది. మనం ఇంత వాటర్ వేయకున్నా కానీ మనకు టమాటాలో వచ్చే వాటరే మనకు ముక్కలు అనేవి కొంచెం ఉడికినట్టు అవుతాయి. ఇట్లా వాటర్ లాగా వస్తుంది చూడండి, ఎంత బాగా వచ్చినాయి. మసాలా పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ అనేది పోసుకోవాలి. ఎందుకంటే క్యాబేజీ ఉడకడానికి ఆనియన్స్ ఇవన్నీ ఉడుకుతాయి కాబట్టి క్యాబేజీ తొందర ఉడకదు కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకు దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మన క్యాబేజీ ఉడకాలి, ఆలుగడ్డ ఉడకాలి కాబట్టి ఇట్లా మంచిగా నూనె అనేది పైకి తేలేటట్టు ఇట్లా మంచిగా పైకి ఇట్లా తేలాలి. ఇట్లా మా దగ్గరికి వచ్చిన తర్వాత దీనిలోకి మనము ముందుగా తయారు చేసుకున్న రైస్ను వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం రైస్కి అనేది మనం మసాలా అనేది పట్టేయాలి. వెజిటేబుల్స్ అంతా పట్టియాలి. ఇలా పట్టించిన తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆవిరికి ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు వెజ్ ఫ్రైడ్ రైస్ అయినా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఎమ్మి వెజ్ ఫ్రైడ్ రైస్ అని రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.